వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రధానమంత్రి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి కలయిక ఒక ఫోటో సోషల్ మీడియాలో. ఆ ఫోటో తెగ వైరల్ అవుతున్న వైనం. మరి ఆ ఫోటో రేపిన చిచ్చేంటి, అసలు ఏం జరగబోతుంది? కొంతమంది వ్యాఖ్యానాలు అయితే ఇటీవలి కాలంలో కొన్ని ప్రధాన మీడియాలో కూడా చూసినాం. రేవంత్ రెడ్డి, హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారనే వ్యాఖ్యానాలు కూడా వినిపించినాయి. మరి ఏది నిజం? ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటో ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన సోషల్ మీడియాల్లోనే ఈ ఫోటో భారీగా వైరల్ కావడం అయితే జరుగుతుంది. మరి ఈ ఫోటోలో ఉన్న దాని ప్రకారం మనం కరెక్ట్గా చూస్తే ప్రధాని మోదీ కుడి చేత్తో రేవంత్కు షేక్ హ్యాండ్ ఇస్తూనే ఎడమ చేత్తో సీఎం రేవంత్ కుడి భుజాన్ని ఆత్మీయంగా తడుతున్నట్లుగా ఈ ఫోటో కనబడుతున్నది. రేవంత్ కూడా చాలా వినయంగా, విధేయరాముడిగా ప్రధాని ముందు నిలబడి ఉండగా, నరేంద్ర మోడీ చాలా గంభీరమైన ఆత్మవిశ్వాసంతో మంచి ఫ్యూచర్ ఉంది అని అన్నట్టుగా చిరునవ్వుతో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఏముంది అనేది ఒక ఆసక్తికర అంశం. అయితే ప్రస్తుతం బీజేపీ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో పాపం అడుగు పెట్టాల్సి ఉన్నా కూడా అడుగు పెట్టలేకపోయారు. మరి దీనికి కారణాలు అనేకం ఉండొచ్చు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం సీరియస్గా కారాలు మిరియాలు అయితే నూరిన వైనం. మోడీ వల్లే ఇలా జరిగిందని రాహుల్ సైతం కూడా ఆరోపించిన సంగతే. ఓట్ చోరీ గురించే తెలుసునని ఇప్పుడు సీట్ చోరీ కూడా చేస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మోడీ రేవంత్ ఫోటో వెలుగు చూడడంతో ఇంత జరుగుతున్నా మోడీతో రేవంత్ ఇంత ఉల్లాసంగా ఎందుకు కలిశారబ్బా, దీని వెనుక ఏముందబ్బా అన్న చర్చ కూడా కొనసాగింది. ముఖ్యంగా త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ సమీకరణాలు మారుతాయా అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక వాస్తవం ఏంటి? ఆ ఫోటో సంగతి గురించి కొంత ఆలోచిస్తే ఆ ఫోటోనే మనకు పట్టిస్తుంది. ఏమని? ఈ ఫోటోలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ఎప్పుడైతే జరిగిందో ఆ జరిగినప్పుడు తీసిన ఫోటో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమయంలో వారి మెడల్లో నీతి ఆయోగ్ ట్యాగులు కూడా వేసుకున్నారు. అది రేవంత్ మెడలో కనిపించింది. ప్రధానమంత్రి మోదీ మెడలో కూడా కనిపిస్తున్నారు. సో అంటే నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు సహజంగానే ఇతర సీఎంల మాదిరిగానే ఆయన ప్రధానితో భేటీ అయి ఉంటారన్నది సుస్పష్టం. పోనీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారానికి దీనికి లింకు ఏమైనా ఉందా అంటే నీతి ఆయోగ్ భేటీకి ముందే నామినేషన్ తిరస్కరణ వివాదం వచ్చిందనేది నగ్న సత్యం. అప్పుడే రేవంత్ సీరియస్గా ఈ విషయాన్ని ఖండించారు. ఇక సుప్రీంకోర్టు మీనాక్షి పిటిషన్ను దానికంటే ముందు రోజే తిరస్కరించింది. సో ఎలా చూసుకున్నా రేవంత్ మోడీల ఫోటోకు మీనాక్షి వ్యవహారానికి సంబంధం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయినా రాజకీయంగా ఈ వ్యవహారం రచ్చగా మారిందనేది చూస్తే తెలుస్తుంది. అంటే ఈ ఫోటో అయితే తీవ్ర చర్చ, అంటే సోషల్ మీడియాలో, అది కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కాబట్టి ఈ వ్యవహారం రాజకీయంగా మాత్రం రచ్చగా మారిందనడం చివరగా చెప్పేది అంశం.